కడప జిల్లా ప్రొద్దుటూరు సాధారణంగా వ్యాపారాలు, రాజకీయాలు, సామాజిక కార్యకలాపాలతో సందడిగా కనిపించే ఈ పట్టణం ఇప్పుడు మరోసారి సంచలన చర్చల కేంద్రంగా మారింది. క్రికెట్ బెట్టింగ్లు, మట్కా, గంజాయి, గుట్కా అక్రమ రవాణా, అలాగే గోవా, మద్యం సరఫరా వంటి అనేక అక్రమ వ్యవహారాలకు ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారిందనే ఆరోపణలు చాలా కాలంగా వినబడుతున్నాయి. అయితే ఈసారి చర్చంతా ఒక అంతర్జాతీయ బెట్టింగ్ నెట్వర్క్ చుట్టూనే తిరుగుతోంది. పోలీసుల వేటలో ఉన్న కీలక బుకీ ఇలియాస్ అదృశ్యం కావడం, అతను ఏకంగా కైలాసకు పరారయ్యాడనే ప్రచారం కూడా వెలుగులోకి రావడం ఇప్పుడు ప్రొద్దుటూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రొద్దుటూరులో బెట్టింగ్ వ్యవహారాలు కొత్తవి కావు. స్థానిక స్థాయి క్రికెట్ మ్యాచ్ల నుంచి అంతర్జాతీయ టోర్నమెంట్ల వరకు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే భారీ నెట్వర్క్ ఇక్కడ పనిచేస్తుందనే అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. రాజకీయ నేతల జోక్యం ఉందంటూ పరస్పరం ప్రధాన నేతలు ఆరోపించుకుంటున్న ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఈ నెట్వర్క్ పరిమాణం ఊహించిన దానికంటే చాలా పెద్దదిగా ఉందనే సంకేతాలు ఇచ్చింది. అందుకే చిన్న బుక్కీలను పక్కన పెట్టి మొత్తం వ్యవస్థను నడిపిస్తున్న కీలక వ్యక్తులపై దృష్టి కేంద్రీకరించారు అధికారులు. ఈ దర్యాప్తులో ముందుగా వెలుగులోకి వచ్చిన పేర్లు ఇలియాస్, అబ్రార్. బావమరుదులుగా సమీప బంధుత్వం ఉన్న ఈ ఇద్దరు అంతర్జాతీయ స్థాయి బెట్టింగ్ వ్యవహారాలతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇలియాస్ పేరు చుట్టూ వినిపిస్తున్న ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. ఐపీఎల్ సీజన్లో మాత్రమే అతని నెట్వర్క్ ద్వారా 100 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగ్ లావాదేవీలు జరిగి ఉండొచ్చనే సమాచారం పోలీసు వర్గాలకు చేరినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమాచారం ఆధారంగా నిఘా ముమ్మరం చేసిన సమయంలో ఇలియాస్ కనిపించకుండా పోవడం ఈ కేసుకు మరింత ఉత్కంఠను జోడించిందని భావించొచ్చు. కాగా ఇంటర్నేషనల్ బుకీగా రికార్డుకెక్కిన ఇలియాస్ పై ఒక ప్రొద్దుటూరులోనే 10కి పైగా కేసులున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే ఈ అంశంలో అత్యంత ఆసక్తికరమైన మలుపు మొదలవుతోంది. ఇలియాస్ దేశం విడిచి వెళ్లిపోయాడని, అంతేకాదు స్వామి నిత్యానంద ప్రకటించిన కైలాసలో తలదాచుకున్నాడనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజంగా అతడు అక్కడికి చేరుకున్నాడా, లేక పోలీసుల దృష్టిని మరల్చేందుకు కావాలనే ఈ రకమైన ప్రచారాన్ని సృష్టించారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కైలాస పేరు చుట్టూ ఎప్పటినుంచో అనేక వివాదాలు, సందేహాలు, ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఒక అంతర్జాతీయ బుకీ అక్కడ తలదాచుకున్నాడనే ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు ఇలియాస్కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న అబ్రార్ మాత్రం ప్రొద్దుటూరు పరిసరాల్లోనే ఉన్నాడనే సమాచారం పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వర్గాల దృష్టి ఇప్పుడు అతనిపైనే కేంద్రీకృతమైందని చెబుతున్నారు. ఎందుకంటే ఇలియాస్ ఆర్థిక వ్యవహారాలు, అతని నెట్వర్క్, విదేశీ సంబంధాలు, అతడి ప్రస్తుత ఆచూకీ వంటి కీలక విషయాలపై అబ్రార్ వద్ద సమాచారం ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అబ్రార్ను పూర్తి స్థాయిలో విచారిస్తే ఈ కేసులోని అనేక రహస్యాలు బయటపడొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈ వ్యవహారం కేవలం బుకీల ప్రధానాంశంగానే ఆగిపోవడం లేదు. ఈ కేసులో మరో కోణం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వీఆర్కు వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్ కు ఇలియాస్ తో సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం ప్రొద్దుటూరు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇలియాస్ వ్యక్తిగత సమాచారం, అతని ఆర్థిక లావాదేవీలు, తరచూ వెళ్లే ప్రాంతాలు వంటి అనేక విషయాలు ఆ పోలీసు ఉద్యోగికి తెలిసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనూ దర్యాప్తు జరిగితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రొద్దుటూరు ఏఎస్పీ విపుకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్ వరకు, అవసరమైతే ఇతర రాష్ట్రాలు, విదేశీ లింకుల దాకా సమాచారం సేకరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఇలియాస్ నిజంగా దేశం దాటాడా? అయితే ఎక్కడికి వెళ్లాడు? కైలాస ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రొద్దుటూరులో వినిపిస్తున్న టాక్ ఒక్కటే. ఈ కేసు చుట్టూ అనేక రకమైన ప్రచారాలు, ఊహాగానాలు తిరుగుతున్నాయి. ఇలియాస్ నిజంగానే కైలాసకు పరారయ్యాడా, లేక అది ఒక మాయా ప్రచారమా? అబ్రార్ను విచారిస్తే కానీ అసలు కథ బయటపడే అవకాశం ఉండదా? బెట్టింగ్ సామ్రాజ్యం వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? పోలీసుల వేట కొనసాగుతున్న కొద్దీ ఈ కేసు మరిన్ని సంచలన మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కైలాస కథ నిజమా కాదా అన్నది పక్కన పెడితే ప్రొద్దుటూరు బుకీ నెట్వర్క్ పై సాగుతున్న ఈ దర్యాప్తు మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.